వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావి. ఇక మనకందరూ కూడా తెలిసిందే రాష్ట్రంలో అరెస్ట్ల డైవర్షన్స్ ఎట్లా జరుగుతున్నాయని, దాంతోపాటు కొడంగల్లో జరుగుతున్న ఒక ప్రజల వ్యతిరేకత గవర్నమెంట్ గురించి ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ ఉన్నారు రెడ్డి. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలుకి ఈ రాష్ట్రంలో ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న డైవర్షన్ టార్గెట్ బీఆర్ఎస్ నేతలు మాత్రమేనా? చూడండి, వాళ్ళు బీఆర్ఎస్ నేతలను ఏదో రకంగా ఇరికించి అరెస్టు చేయాలన్న పన్నాగంలో ఉన్నారు. ఇలా రైతుల పక్షాన కొట్లాడుతుంటే కూడా వాళ్ళు అది భరించలేక ఓర్వలేక అక్రమ అరెస్టులు, అప్రజాస్వామిక అరెస్టులు చేస్తున్నారు మా నేతలను. ఇలా రైతుల పక్షాన కొట్లాడినందుకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని పొద్దున్నే ఆయన వాకింగ్ చేస్తుంటే అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టిండ్రు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారండి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? సుభిక్ష పరిపాలనలో ఎంత బాగుండండి తెలంగాణ. ఇలా రైతుకు పచ్చని భూమికి విడదీయలేని సంబంధం ఉంటుంది. ఇలా పచ్చని పంటలు, పసిడి పంటలు పండించే రైతుల భూములు లాక్కోవాలన్న రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందాను బయట పెట్టుకున్నాడు. ఇలా కొడంగల్లోనే సొంత ఇలాకాలోనే రైతులు తిరగబడ్డరు. ఇలా రైతుల నుంచి వచ్చే ఆర్ధనాదాలకు బీఆర్ఎస్ పార్టీ నేతలు దిక్కయినరు. ఇలా వాళ్ళు కేసీఆర్ గారి హయాంలో రైతుకు పెద్దపీట వేస్తూ రైతు పక్షపాతిగా వ్యవహరించింది. ఇలా రైతుల కోసం ఎటువంటి పథకం ప్రారంభించినా ఫస్ట్ రైతులను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే. ఇలా ఫార్మర్ రక్కసి పల్లెటూర్లలో వ్యాపించి ఇలా పాపం రైతుల ఆర్ధనాదాలు వింటే మాటలు వస్తలేవండి, కన్నీటి దారలే వస్తున్నాయి తప్పితే మాటలు వస్తలేవు. ఇలా మా నాయకులు పాపం ఒక్కొక్కరిని పలకరిస్తుంటే నాయకులే ఏడుస్తున్న దుస్థితి పల్లెల్లో కనబడుతుందండి. ఇలా కేసీఆర్ గారి హయాంలో హైదరాబాద్ చుట్టుపక్కల 2500 ఎకరాలు 6 ఏళ్ళు శ్రమించి ఫార్మాసిటీ కోసం అక్కడ సేకరించిర్రు. అంతర్జాతీయ ప్రమాణాలతో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దాన్ని ప్లాన్ చేసిర్రు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే దాన్ని తీసేసి పల్లెల్లో ఫార్మా చేస్తా అని చెప్పేసి పోతున్నాడు. అక్కడ రైతులు తిరగబడి అధికారులను కొట్టిన సంఘటనలు మనం చూసినాం. ఇక్కడ హైదరాబాద్లో మంచి 2500 ఎకరాలను సేకరిస్తే ఆయన రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకుందామన్న ఆలోచనలతో అది విరమించిండు. ఇప్పుడు అక్కడి రైతులు కూడా కేసులు పెట్టిండ్రు. ఇప్పుడు ఎక్కడైతే మనం హైదరాబాద్లో తీసుకున్న భూములు ఉన్నాయో అక్కడి రైతులు కేసు పెట్టిరు, ఇక్కడ కూడా రైతులు భూములు ఇస్తలేరు. ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది ఫార్మాసిటీ. ఆయన ఏం చేస్తాడో తెలుస్తలేడు. అట్టడుగు పడేస్తాడా తెలంగాణ రాష్ట్రాన్ని? మరి తెలంగాణ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తాడా? ఇలా తెలంగాణ కేసీఆర్ గారి హయాంలో పసిడి పంటల తెలంగాణ ఉండే. నువ్వు వచ్చిన తర్వాత నీళ్లు లేక, కరెంటు లేక ఇలా 2-3 పంటలు పండే తెలంగాణ కాస్త ఒక పంటకే పరిమితమైంది. ఇలా ధాన్యంలో వెనకబడ్డది. అన్ని రకాలుగా కూడా ఇలా పండిన పంట కొనే నాదుడే లేదు. నువ్వు 500 బోనస్ ఇస్తాను, అన్ని రకాల పంటలకు ఇస్తాను, ఫస్ట్ సన్నవడ్లకు ఇస్తాను, దొడ్డువడ్లకు ఏదీ లేదు కదండి. అసలు బోనసే బోగస్ చేసినావు. నువ్వు రైతులను దగా చేసినావు, నిండా ముంచినావు. పాపం వాళ్ళకి పండగలే లేవండి. వాళ్ళు కళ్ళల్లో రైతులు ఒడ్లు పెట్టుకొని కొనే నాదుడు లేక అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి తీసుకొచ్చిండు. ఇలా అన్నం పెట్టే రైతులు వంచిస్తుండండి రేవంత్ రెడ్డి. ఇలా వాళ్ళ భూములు లాక్కొని వాళ్ళు తిరగబడుతున్నారండి. వాళ్ళు ముఖ్యమంత్రిని ఎంతో దూరం లేదండి ముఖ్యమంత్రిని పడేయడానికి. ఇలా సొంత ఇలాగా కొడంగల్లోనే రైతులు మరలబడ్డారంటే ఇక అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే ఇప్పటివరకు మనం చూసినాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాడ నుంచి అన్ని లొల్లులు పంచాదులు, అంతమంది ధర్నా, ఏకంగా పోలీసులే ఇవాళ రోడ్లు ఎక్కే పరిస్థితి, కుటుంబాలే రోడ్లు ఎక్కే పరిస్థితి ఎన్నడూ చూడలేం. అవును. కానీ ఇప్పుడు పోలీసులు అదే పరిస్థితి, విద్యార్థులు అదే పరిస్థితి, నిరుద్యోగులు అదే పరిస్థితి. వాళ్ళు శాంతియుతంగా హైదరాబాద్లో సెక్రటరియట్లో చేశారు. కానీ సీఎం సొంతూరులోనే ఇలా రైతులు తిరగబడి వచ్చే అధికారి పైన వాళ్ళ ఉండే నిరసన అనేది ప్రదర్శించడం అనేది కొంత బాధాకరం. ఎందుకంటే ఆ అధికారికి గవర్నమెంట్కి ఉండే పరిస్థితుల మధ్య నలిగిపోయిన పరిస్థితి. అసలు ఏంది కొడంగల్లో అంత వ్యతిరేకత వెనక కారణం ఏందనిపిస్తుంది మీకు? అంటే ముఖ్యమంత్రి గారిని నమ్మే పరిస్థితి లేదు. అంటే ఇంకొక వైపు బీఆర్ఎస్ దగ్గరుండి చేపిస్తుంది అనే అపవాదాలు కూడా వినిపిస్తున్నాయి. అది అపవాదనేనా అనుకోవచ్చా? చూడండి, రాష్ట్రంలో సబ్బండ వర్గాలు రోడ్డెక్కినాయి. 2 ఏళ్ళ పాప నుంచి 70 ఏళ్ళ వృద్ధుల వరకు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. దానికి బీఆర్ఎస్ కారణం అంటే ఎట్లండి? నువ్వు అబద్ధాల హామీలు ఇచ్చినావు, 420 హామీలు, 6 గ్యారంటీలు. నువ్వు ఇటు ఆడవాళ్లను, వృద్ధులను, మహిళలను, విద్యార్థులను, నేతన్నలను, బస్ కార్మికులను, ఇటు ఆటో అన్నలను, ఇటు ఆశా కార్మికులను, మున్సిపాలిటీ వర్కర్లను నువ్వు ఎవరిని మోసం చేయలేదండి. అందరినీ మోసం చేసి గద్దెకెక్కి ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తుందంటే ఏమన్నా అర్థం ఉందా? అసలు ముఖ్యమంత్రికి మతిస్థిమితం ఉందా అంటున్నా నేను. ఇలా నువ్వు చేయాల్సిన అరాచకాలు నువ్వు చేసుకుంటా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తే ప్రజలు తన్నే పరిస్థితి దగ్గరలో ఉందండి. ఆల్రెడీ ఇలా చూసినాం, అధికారులను ఉరికించి కొడుతుండు. కేసీఆర్ గారి హయాంలో అధికారులను ఎంత బ్రహ్మాండంగా చూసుకున్నారు ప్రజలు, ఆదరించిర్రు. ఇవాళ అధికారులను తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. దానికి బీఆర్ఎస్ పార్టీకి ముడి పెడితే ప్రజలు ఊరుకుంటారా అండి? ప్రజలకు రాజకీయ విచక్షణ లేదా? రాజకీయ పరిజ్ఞానం లేదా? వాళ్ళు చూస్తలేరా?
ఈయన ఏం చెప్పిండు, ఏం చేస్తుండు? ప్రజా పాలన అన్నాడు, నిరంకుశ పాలన, ప్రజా వ్యతిరేక పాలన, రాక్షస పాలన చేస్తుండండి ఈయన. ప్రజలను మొత్తం పీక్క తింటుండు, ఆ ప్రజల రక్తం తాగుతుండండి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఆయన కాబట్టి ఆయనకు రైతుల బాధలు తెలియదు. ఎంతసేపు రైతుల భూములు కనబడంగానే రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేయాలి, అమ్ముకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, మరి ఇలా ఢిల్లీ పెద్దలకు కొద్దిగా మూట కట్టాలి, ఈయన కొంచెం సంపాదించుకోవాలి, అది ఆయన టార్గెట్. నువ్వు ప్రజలు ఎన్నన్న పోని, తెలంగాణ రాష్ట్రం ఎన్నన్న పోని, అసలు ఎక్కడ ఏదైనా జరగని నేను బాగుంటే చాలు అన్న ధోరణితోని ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాడు. ఇలా నిజంగా రైతుల ఆర్ధనాదాలు చూస్తుంటే గుండె తరుక్కపోతుందండి, నోట్లకు తిండి పోతలేదు, అంత బాధలు. ఇలా కొడంగల్లో చూస్తుంటే ఒక్కొక్క రైతుని అరెస్ట్ చేస్తుంటే పాపం వాళ్ళని కొట్టి హింసించి అర్ధరాత్రి పోలీసులను పంపి 300 మంది పోలీసులు పంపి ఇలా రైతులను అరెస్ట్ చేయడం నిజంగా చాలా బాధ అనిపించిందండి. ఎక్కడ 10 ఏండ్ల కేసీఆర్ గారి పాలనలో రైతుకు అన్యాయం జరిగింది అనేది ఎక్కడ లేకుండే, అలాంటిది రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఉన్న రైతులను కూడా ఆయన ఉన్న కాస్త భూమిని కూడా సాగు చేసుకోకుండా ఫార్మాసిటీతో నువ్వు గుంజుకుంటా అంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు ఊరుకుంటారు చెప్పండి? నువ్వు కడుపుకు అన్నమే తింటున్నావు కదా, మరి నువ్వు పండించే పంట కూడా రైతు పండించిందే కదా, నువ్వు తినే అన్నం రైతు దగ్గర నుంచి వచ్చింది కదా, మరి ఇలా అలాంటి రైతుకు నువ్వు అన్నం పెట్టే దగ్గరనే సున్నం పెడతావా? ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏదో చేస్తుంది అనుకుంటే ఉన్న భూములను లాక్కొని వాళ్ళ కడుపు మండి వాళ్ళు ఉద్యమం చేస్తుంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి, మీరు చెప్పండి. ఒక రైతు అసలు ఎద్దేడిచిన వ్యవసము, రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడైనా బాగుందండి? నిజంగా ఇంత రైతుల ఆర్ధనాదాలు చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి పడిపోవడం ఎంతో కాలం లేదని క్లియర్గా అర్థమైపోతుంది. సమగ్ర కుటుంబ సర్వేకి గతంలో జరిగిన సర్వేకి పోతే పట్టణంలో ఉన్నోళ్ళు కూడా పల్లెలకు పోయినారు. కానీ ఈసారి సర్వేకి ఎవరైనా అధికారులు వస్తే వాళ్ళు కూడా భయంగా చేసారు, వాళ్ళని కూడా తిప్పికొట్టే పరిస్థితి, వాళ్ళపైన దాడి చేసే పరిస్థితి, వాళ్ళని కూడా విమర్శల పాలే చేసే పరిస్థితి, వీళ్ళు వాళ్ళని ప్రశ్నలు అడుగుడు కాదు, జనాలే వీళ్ళని ప్రశ్నలు అడిగే పరిస్థితి. అసలు ఏంది ఈ సర్వే? అయితే ఈ సర్వే మొత్తం మోసం, బోగస్ అని ప్రజలు నమ్ముతలేరు ఎవ్వరు. ఎందుకంటే ఆస్తుల వివరాలే కాదు, నీకు బంగారం ఎంత ఉంది, నీకు ఆస్తులు ఎంత ఉన్నాయి, నీకు ఏంటి మన పర్సనల్ వ్యవహారాలు వాళ్ళకి ఎందుకండి? ఎవరైనా ప్రజలు కొంతవరకు ఉంటుందండి. నీకు కుల గణన అంటే నువ్వు ఏ కులం అని అడుగు అంతవరకు చెప్తారు. నీ పర్సనల్ విషయాలు అందులో అడిగితే ఎవరు చెప్తారు చెప్పండి? ఇప్పుడు నీకు గొర్రెలు ఎంత ఉన్నాయి, బర్రెలు ఎంత ఉన్నాయి, నీకు బంగారం ఎంత ఉంది, అది ఎవరు చెప్తారండి? బ్యాంక్ అకౌంట్స్ అట్లాంటి పర్సనల్ అంటే ఇప్పుడు అంత సైబర్ క్రైమ్ పెరుగుతుంది, ఎవరు వచ్చి అడుగుతారో తెలుస్తలేదు. ఎందుకు ఇస్తారు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఎందుకు అని అడుగుతున్నా నేను. చూడండి, లాస్ట్ టైం కూడా 6 గ్యారంటీలతోని అనేక మోసాలు చేసినావు, దానికి కూడా అనేక దరఖాస్తులు ఇచ్చిర్రు ప్రజలు. 2-3 గంటల లైన్లో నిలబడి 2500 మహాలక్ష్మిల కంటే 2-3 గంటలు నిలబడి లైన్లో ఇచ్చిర్రు దరఖాస్తులు. ఏం చేసినావు నువ్వు? రోడ్డు పాలు చేసినావు. అవి ప్రజాపాలన దరఖాస్తులు పాన్ డబ్బాల దర్శనం ఇచ్చినాయి. అంటే ప్రజల వ్యక్తిగత గోప్యాన్ని భద్రంగా ఉంచాల్సిన గవర్నమెంట్ రోడ్డు పాలు చేసింది. ఎట్లా నమ్ముతారు నిన్ను ఇప్పుడు? ఎట్లా నమ్ముతారు? అప్పుడు పాన్ కార్డుతో సహా అనేక వ్యక్తిగత విషయాలు ఫామ్లో నింపి గవర్నమెంట్కి అందించినప్పుడు రోడ్ల మీద దర్శనం ఇచ్చే వరకు ఇలా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరండి. నిజంగా వాళ్ళు నిజంగా ఇళ్ళకి వస్తుంటే తిప్పి కొడుతున్నారు ప్రజలు. అంటే ముఖ్యమంత్రి మీద ఒక భరోసా, ఒక బాధ్యత, ఒక నమ్మకం కోల్పోయినరు ప్రజలు. కాబట్టి ముఖ్యమంత్రి చేసే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యే పరిస్థితుల్లో లేదు ఇవల్ల. అంటే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న సర్వే ఇది తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అనుకోవచ్చా, లేదంటే ఇక్కడ మేము సర్వే చేస్తున్నాం తెలంగాణ ప్రజలకి మేము మేలు చేస్తున్నాం అని ఇక్కడ జరిగే సర్వేని మహారాష్ట్రలో వెళ్ళి చూపించుకోవడానికి మాత్రమేనా, పోర్ట్రేట్ చేయడానికి మాత్రం జరుగుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి? డెఫినెట్గా ఇక్కడ ఏదో చేసినాము అక్కడ మహారాష్ట్ర ప్రజలు కూడా గమనించారు, రియలైజ్ అయినరు. తెలంగాణ పీపుల్ ఎక్కడో, మహారాష్ట్ర ఎక్కడో లేదండి, ఇక్కడే ఉంది కదా. తెలంగాణ ప్రజలను కాంటాక్ట్ అవుతుంటారు. తెలంగాణ ప్రజలు కూడా చెప్తున్నారు, మేము మోసపోయినట్టు మీరు మోసపోకూడదు, మా 6 గ్యారంటీల హామీలు ఇక్కడ నీటి మూటలైనవి, మీరు మోసపోకూడదని తెలంగాణ ప్రజలు వాళ్ళకి చెప్తున్న వైనం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ కులగణన కానీ ఆయన ఏం చేసినా ఎక్కడ చేసినా వాళ్ళ అధిష్టానాన్ని మెప్పించడానికే ఏదో టైంపాస్ సర్వే బోగస్ అంతా టైంపాస్ చేస్తున్నాడు. ఇప్పుడు 11 నెలల పాలన కూడా ఎట్లా డైవర్షన్ చేసిండు, ఎట్లా చేసిండు అనేది ప్రజలు గమనించారు. ఇక మీదట కూడా అదే ప్రతిపక్షాలను తిట్టుకుపోసడానికి ఆయనకు సంవత్సర కాలం పట్టింది. ఆయన ప్రజల గురించి ఆలోచిస్తలేడు, ఏ వర్గానికి న్యాయం చేయాలో ఆయనకు ఒక ఐడియా లేదు, ఆయనకు ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నిస్తే అరెస్టులు. ఇలా మా నాయకులు ఏం చేసిండని అరెస్ట్ చేస్తుండండి? ప్రజల పక్షాన కొట్లాడినందుకు అరెస్ట్ చేస్తున్నాడు. ఇలా మా నాయకులు ఉద్యమ సింహాలండి, రాష్ట్ర సాధన కోసం వాళ్ళు జైల్లోకి పోయి వచ్చిన వాళ్ళు. ఇలా వాళ్ళు నీ అరెస్టులకు, నీ అక్రమాలకు భయపడతారా? ఒక్క మాట, మీరు 50 లక్షల సంచులతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన దొంగలు,
మీరు దొంగతనం చేసి మీరు జైలుకు పోయి వచ్చిన వాళ్ళు, మేము ఇలా రాష్ట్ర సాధన కోసం జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. మీకు మాకు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉందండి. మేము అరెస్టులకు భయపడేటోళ్ళు ఎవరండి? బీఆర్ఎస్ పార్టీలో ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడతాము. మీరు ఎంత నిర్బంధిస్తే, మీరు ఎంత తొక్కేస్తే మేము అంత లేస్తామని నిజంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా, ప్రజలంతా కూడా బీఆర్ఎస్ దిక్కున్నారు. ప్రజలే మా బలం. ఇలా ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, మీరు రండి మాతో కొట్లాడండి అని. ఇలా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్టును నిజ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలంతా, కార్యకర్తలంతా, ప్రజలంతా కూడా బీఆర్ఎస్ దిక్కే ఉన్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్టును ఇది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. డన్. సో ఇది పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్తో పాటు తెలంగాణలో జరుగుతున్న సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.